బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై ఆ పార్టీ చీఫ్ ఆమె తండ్రి కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా, ప్రత్యర్థి పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించినా ఆ వ్యాఖ్యలు చేసి 2 రోజులు గడుస్తున్నా సరే కేసీఆర్ మౌనం వీడట్లేదు. దీంతో డాటర్ అంత తీవ్రమైన ఆరోపణలు చేసినా డాడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్ హౌస్ కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా భావించారు. కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా, హరీష్ రావును పిలిపించుకొని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. శుక్రవారం మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె గురువారం చేసిన ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడు పడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా దూతలతో రాయబారం ఎందుకన్న ప్రశ్నలను కవిత చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదా అని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయినట్లు సమాచారం. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. కానీ కేసీఆర్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేకపోవడంతో కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ క్యాడర్ను సైతం దగ్గరకు రానివ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతుందని కవిత మరోసారి ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె మార్గ మధ్యలో పెద్దపల్లి వద్ద ఆగారు. అక్కడికి స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్ను కవిత కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొన్నాళ్లు సొంతంగానే కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు టాక్ కూడా నడుస్తోంది. అందులో భాగంగానే పార్టీ క్యాడర్కు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో సింగరేణి జాగృతి ఏర్పాటు సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులను కాకుండా యూనియన్లో యాక్టివ్గా ఉన్న యువ కార్మికులను పిలిపించుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. అదే సమయంలో కలిసి వచ్చే బీసీ సంఘాలు నేతలతో ముందుకు వెళ్లాలన్న యోచనలో కవిత ఉన్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో పార్టీ సీనియర్ లీడర్లు నారాజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. కవిత ఎపిసోడ్ పై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని కొందరు సీనియర్ లీడర్లు చర్చించుకుంటున్నారు. వాళ్ళని కాదని ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే అది మళ్ళీ నెగిటివ్ అయ్యి తమకే తగులుతోందని ఆందోళన చెందుతున్నారు. గురువారం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ సీనియర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని కవిత ఎపిసోడ్ పై మీడియా ప్రశ్నించగా ఆ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆమె బదులిచ్చారు. ఇలాగే చాలా మంది సీనియర్ లీడర్లు అధిష్టానం స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందుబాటులో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న కేటీఆర్ శనివారం అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే కవిత ఎపిసోడ్ పై కేటీఆర్ కూడా అక్కడి నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పార్టీ నేతలు కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తమ నేతల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయా అంటూ చర్చించుకుంటున్నారు. కాగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. శుక్రవారం ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెబుతున్నప్పటికీ కవిత ఎపిసోడ్ పైన చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతుందన్న చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్లు తెలిసింది. ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా లేదంటే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అంశం పైన చర్చ జరిగినట్లు సమాచారం. Please subscribe to the channel and download the Politicos app
from the links in the description.